కుంభమేళలో నేను తిన్న బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది ఇక్కడే. అది కూడా ఫ్రీగా పెడుతున్నారు. వాళ్ళు అసలు ఎంత ప్రేమగా వడ్డిస్తున్నారంటే నిజంగా ఆ ప్రేమకే కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. నిజంగా అంత ప్రేమగా దగ్గరకొచ్చి మరి ఏం కావాలని అన్ని అడిగి మరీ వడ్డిస్తున్నారు. నిజంగా నాకైతే బాగా నచ్చింది అక్కడ. ఏదో దానం చేసామంటే తీసాం కాకుండా అందరూ తిన్నారా లేదని చూసుకుంటూ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పెట్టారు వాళ్ళైతే. కడుపు నిండా తిన్నా కదా, ఇంక వచ్చేసింది. ఇంక వస్తే మనం ఆపేది ఎవరు ఇంక అక్కడ. ఈ చెట్లు ఎందుకు బాగున్నాయని చెప్పేసి దగ్గరికి వెళ్ళాను. ఏం చెట్లు అక్క, బంతి చెట్లేగా అనుకుంటున్నారా? బంతి చెట్టే ఫ్రెండ్స్. కానీ చూడండి చిన్న చెట్లకి ఎంత పెద్ద పెద్ద పూలు ఉన్నాయో. ఏదో ఫ్లవర్ దగ్గర నిలబడి ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాం, కానీ అది ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఈ చెట్లని మేము రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ ఉన్నాయి. అందుకే వీడియో తీసుకుంటున్నాను. బయట అయితే మనకు అంత సీన్ ఉండదు. మేము రూమ్ తీసుకుంది హోటల్ కాదు, ఆశ్రమం అన్నమాట. అందుకని చెప్పేసి చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. ఈయనే అనుకుంటే ఈ ఆశ్రమం పెట్టింది. అందుకే ఆయనకి విగ్రహం పెట్టి పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ నాకు ఒక చెట్టు కనిపించింది. దానికి ఒక పువ్వు లేదు, కాయ లేదు, కానీ ఆకు గిల్లుత్తి పాలైతే వస్తున్నాయి. ఏం చెట్టు అని అడుగుదామంటే వాళ్ళకేం తెలుగు రాదు, మనకేం హిందీ రాదు. అయినా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.